అంటే పంటలు కాపాడుకోవడానికి ఆరాటపడుతున్న అన్నదాతలపై వైట్ కాలర్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ దళిత రైతు గడ్డం గంగారాజం మీద నిర్మల్ జిల్లా కడం ఇటు కడం పిఎస్సిఎస్ సిఇఓ రాజేందర్ దాష్టికంపై అన్నదాతలు భగ్గుమన్నారు. యూరియా కోసం వచ్చిన గంగారాజంను సిఇఓ రాజేందర్ మెడలు పట్టి నెట్టేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఇఓ రాజేందర్ ను సస్పెండ్ చేయాలని కూడా కడంలో రోడ్డుపై బైఠాయించారు. దౌర్జన్యం చేసిన పిఎస్సిఎస్ సిఇఓ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో గంగారాజం ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? అంజనా, యూరియా కోసం గత 2 నెలలుగా తిప్పలు పడుతున్న రైతులు అవస్థలు పడడంతో పాటు ఇటు అధికారుల నుంచి పోలీసుల నుంచి అవమానం సైతం ఎదుర్కొంటున్నారు. మొన్న బేలా మండలం కేంద్రంలో రైతుపై, రంగం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతుపై ఏఎస్ఐ జీవన్ కుమార్ దౌర్జన్యం చేసిన సంఘటన మరొక ముందుకే నిర్మల్ జిల్లా కడెంలో దళిత రైతు అవమానాల పాలయ్యాడు. కడెం మండలంలోని పాండవాపూర్ ప్రాథమిక సహకార సంఘంలో యూరియా కోసము వెళ్లిన చిట్యాల గ్రామానికి చెందిన దళిత రైతు మాజీ సర్పంచ్ బడద గంగారాజంపై పిఎస్సి సెంటర్ చెందిన సిఇఓ రాజేందర్ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు యూరియా కోసం ప్రశ్నిస్తే తనను చేయితో మెడపై గంటి వేయడం జరిగింది, మెడబట్టి గంటి వేయడం జరిగింది చెప్పేసి దళిత రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సిఇఓ తీరును నిరసిస్తూ రైతులు సైతం ప్రాథమిక సహకార సంఘం ఎదుట రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది. నిర్మల్ అలాగే ఇటు మంచిర్యాల నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేయడం జరిగింది. సిఇఓపై చర్య తీసుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. యూరియా కోసం వచ్చిన దళిత రైతును అనిశ్చితంగా దుర్భాషలాడడంతో పాటు అనిశ్చితంగా ప్రవర్తించాడని, మెడపై చేవేసి గెంటి వేయడం జరిగిందని, ఆయన ప్రవర్తన తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు అలాగే ఇటు పోలీసులు, ఇటు ప్రాథమిక సహకార సంఘంలో పనిచేసే అధికారులు ఈ విధంగా రైతులపై అవమానపరిచే విధంగా ప్రవర్తించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విషయంపై నిన్ననే ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. యూరియా లేకపోవడంతో ఈ రోజు కూడా ఈ యూరియా కోసం వచ్చిన రైతుపై ఈ విధంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. తన తీవ్ర మనోవేదనకు గురయ్యాని, తాను దళిత రైతునని, తాను ఒక మాజీ సర్పంచ్ భర్తనని సిఇఓ రాజేందర్ తెలిసినప్పటికీ కూడా యూరియా లేదు, గీరియా లేదు, బయటకు వెళ్ళిపో అని చెప్పేసి తనను ఒక విధంగా అవమానపరిచే విధంగా సిఇఓ ప్రవర్తించాడని, అలాగే అనుచితంగా మాట్లాడారని, అనుచితంగా వ్యవహరించారు. రాజు, ఇప్పటి వరకు అక్కడ రైతుల రియాక్షన్ ఎలా ఏంటిది? రైతులు ప్రధానంగా ఈ సిఇఓ రాజేందర్ పై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుంది. ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అదిగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంలో విచారణ జరిపి వెంటనే చర్య తీసుకోవాలా, అక్కడ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే అవమానం గురైన దళిత రైతు గంగరాజం సైతం కొద్దిసేపటి క్రితమే కడెం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని కలిసి తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సైతం విచారణ జరిపి చర్య తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే కేసు మాత్రం నమోదు కాలేదు, కానీ దళిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం తాము పంటలు ఎండిపోతున్న పరిస్థితులు ప్రస్తుతము ఈ కడెం
పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా Right. వరి పంట వేయడం జరుగుతుంది. వరి పంట ఇప్పటికే ఈ యూరియా సరిగా లేకపోవడం వల్ల యూరియా అంటే వరి పంట రంగు సైతం పచ్చగా మారడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు యూరియా లేకపోతే వరి ఏమాత్రం చేతికి వచ్చే పరిస్థితి లేనందున తాము యూరియా కోసం తిప్పాలు పడుతున్నాం తప్పితే తాము ఏదో ఈ యూరియా కోసమే వస్తున్నాం తప్పితే మన అవసరానికి ఏమో వస్తున్నాం తప్పితే ఈ పిహెచ్సి సెంటర్ లో తమకి ఎలాంటి పని లేదని చెప్పేసి యూరియా కోసం యూరియా ఇస్తున్న విషయం తెలుసుకుని తాము ఇక్కడికి వచ్చామని చెప్పేసి అయితే తాము యూరియా కోసం వచ్చి తమపై అనుచితంగా ప్రవర్తించడం పట్ల రైతులు మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. యూరియా కోసం మేము రాజేంద్ర సార్ని అడిగితే యూరియా లేదు అడుగున్నాడు బయట దొబ్బేసింది సార్. సిఓ మెడల్ వాటి దొబ్బేసింది సార్. రైతుల పట్ల మరి ఇంత కక్ష ఎందుకు ఆయనకు అని నేను అడుగుతున్నా సార్. వెంటనే మాకు ఆయన మీద చర్య తీసుకొని దొబ్బేసినందుకు మేము ఎస్సీ మాది ఉంది సార్. నన్ను అందుకే దొబ్బేసింది సార్.